హాయ్ హలో అండి. ఆకాశదీపం అంటే ఏమిటి? కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అంటే పుణ్యమాసం అనే చెప్పాలి. ఈ నెల శివకేశవులకు ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతి శివాలయంలో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్ళిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగానే వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన్ని ప్రయాణించే పితృదేవతల కోసమని, వారికి దారి కోసమని కార్తీక పురాణం చెబుతుంది. ఇలా ఆ దీపాన్ని చూసినా, తలుచుకున్నా ఎంతో మంచిది. మనసులో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశ దీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడ తీయవచ్చు అని పెద్దలు, పండితులు చెబుతారు. కొందరి ఇళ్లలో కూడా దీనిని కడతారు. ఇదండి ఆకాశ దీపం గురించండి. 360 ఒత్తులను ఎప్పుడు వెలిగించాలి? పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వెలిగించడం శ్రేష్టం. ఆలయాల్లో దీపోత్సవాల్లో వెలిగించవచ్చు. ఇంటి వద్ద వెలిగించినప్పుడు సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి నాడు, పౌర్ణమి నాడు తులసి కోట వద్ద వెలిగిస్తారు. వీలు కాని వారు కార్తీక మాసంలో ఏదో ఒక రోజున వెలిగించుకోవచ్చు. 360 ఒత్తులను ముందుగా ఆవునేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి. మనకు ఉన్న తిథులు మొత్తం 15, నెలకు 30 తిథులు, నెలలు మొత్తం 12, రోజుకు ఒకటి చొప్పున 360 ఒత్తులు సంవత్సరానికి సంకేతానికి నిలుస్తాయి.